చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో వచ్చాను. అయ్యానండి ముక్కు పుడకలు. నాకు చాలా చాలా ఇష్టం అండి ముక్కు పుడకలు. అండి ముక్కు పుడక లేకుండా నేను బయటికి వెళ్ళను, అసలు అంత ఇష్టం నాకు. డ్రెస్కి తగ్గట్టుగా, శారీకి తగ్గట్టుగా ముక్కు పుడక పెట్టాల్సిందే. ముక్కు పుడక లేకుండా అడుగు కూడా బయట పెట్టను, అసలు అంత ఇష్టం నాకు. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది ముక్కు పుడకల కలెక్షన్, కానీ మెటాలిక్ టైప్ అయితే లేవు. అందుకే ఒకటే ఒకటి ఉంది, అది సరస్వతి మాల్లో తీసుకున్నాను. ఆ ఒక్కదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ పోతుందో, ఎక్కడ పడేస్తానో, స్నానం చేసేటప్పుడు ఎక్కడైనా పెట్టి మర్చిపోతానేమో, అలా భయం భయంగా ఉంటాను. ఇప్పుడు బిందాస్ అండి, అసలు ఆ భయమే లేదు నాకు ఇంకా అసలు. ఎందుకంటే ఒక్కసారి డజన్ ముక్కు పుడకలు తెప్పించేసుకున్నాను, మెటాలిక్ కలర్వే. అసలు మెయిన్ ఎందుకు తెప్పించుకున్నానంటే, ఈ మధ్య ఎక్కువ సిల్వర్ కలర్ పట్టు శారీస్ వస్తున్నాయి కదండి. ఆ పట్టు శారీస్కి ఏంటంటే మనం గోల్డ్ ముక్కు పుడకలు పెడితే సూట్ అవ్వదు. నేనైతే కంపల్సరీ ఏదైనా మ్యాచింగ్ లేకుండా అసలు నాకు ఇష్టం ఉండదు. కంపల్సరీ మ్యాచింగ్ ఉండాలి, నాకు అట్లా ఇష్టం అనమాట నాకు. అయితే నేను ఆ సిల్వర్ కలర్కి మళ్ళీ సిల్వర్ కలర్ బేస్ కలర్ సిల్వర్ అయినా కూడా బార్డర్ ఏంటి మనకి పింక్ ఉంటుంది, గ్రీన్ అలా ఉంటుంది. అలాంటి ముక్కు పుడకలు తెప్పించుకున్నాను. సిల్వర్ ప్లస్ కాంబినేషన్స్తో తెప్పించాను అనమాట. చాలా నచ్చింది, నాకు బాగా నచ్చినవి అసలు. అవేంటంటే హోల్ లేకపోయినా కూడా మన ప్రెస్సింగ్ అనమాట. హోల్ ఉన్నోళ్ళే ముక్కు పుడకలు పెట్టాలి, హోల్ లేకపోతే ముక్కు పుడకలు ఎలా పెడతాము అని ఆ భయం లేదు. ఆ భయం లేకుండా మంచిగా హోల్ లేకపోయినా కూడా పెట్టుకునేటట్టుగా ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇప్పుడు అన్ని ముక్కు పుడకలు అట్లానే వస్తున్నాయి కదండి. ప్రెస్సింగ్ ముక్కు పుడకలు ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఈ ముక్కు గుట్టించుకోవటాలు ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా, మళ్ళీ భయము. నేనైతే పెళ్లి టైంలో కుట్టించుకున్నాను. ఎట్లా కుట్టించుకున్నాను ఏంటి, ఇప్పుడైతే అదేం లేదు, ప్రెస్సింగ్ ముక్కు పుడకలే పెడతాను. నేను అన్ని కూడా ప్రెస్సింగే పెట్టుకుంటాను. ఈవెన్ గోల్డ్ కూడా నేను ప్రెస్సింగే తీసుకున్నాను. ఎందుకు ఈ ముగ్గు ఏంటో అన్కంఫర్టబుల్గా ఉంటుంది నాకు అసలు. ఇంట్లో నేను అసలు పెట్టాను, బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ పెడతాను. అయితే ఇక ఆ ముక్కు పుడకలు ఆ బాక్స్ ఆ ప్యాకింగ్ సూపర్గా వచ్చిందండి. అమెజాన్ నుంచి తెప్పించాను, సూపర్గా వచ్చింది అసలు. అది చూపిస్తా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ముక్కు పుడక ఎలా ఉంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది పెట్టుకొని చూపిస్తాను ముక్కు పుడకల్ని, ఓకే? అసలు ప్యాకింగ్కే నేను టెంప్ట్ అయిపోతున్నానండి అసలు ఫుల్. అసలు అమెజాన్ అంటే నాకు ప్యాకింగ్ ఎంత నీట్గా ప్యాక్ చేసుకున్నా అసలు. ఎట్లాంటి ఐటమ్ అయినా సరే చాలా నీట్గా ప్యాకింగ్ ఉంటుంది అసలు. ఆ ప్యాకింగ్కే నేను చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు అమెజాన్ అంటే అసలు. ఇదండి ఈ కవర్లో ఈ బాక్స్, ఈ యొక్క బాక్స్లో మళ్ళీ ఈ బాక్స్. ఓకే, నేను అన్నీ సెట్ చేసేసాము. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇది నేను ఇప్పుడు పెట్టుకున్నాను, మీకు చూపిద్దామని క్లోజప్లో చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పెట్టేశాను. ఇది సిల్వర్ ఇట్లాగా రౌండ్గా సిల్వర్గా వచ్చింది కదా చుట్టూతా. సెంటర్లో గ్రీన్ ఉంది. ఇప్పుడు నేను గ్రీన్ లాంగ్ ఫ్రాక్ గ్రీన్ వేసాను కాబట్టి ఆ గ్రీన్ స్టోన్ అన్నది నేను ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట. నేను అదే అన్నాను మీతో ఇందాక అందుకనే సిల్వర్ బేస్ సిల్వర్ ఉన్నా కూడా మనకి కాంబినేషన్ కంపల్సరీ ప్రతి ముక్కు పుడకలో ఒక 2-3 ముక్కు పుడకలు లేదు కాంబినేషన్, మ్యాక్సిమం అన్నిటికీ కాంబినేషన్ ఇచ్చారు. ఇదేమో గ్రీన్ ఇచ్చారు, ఇట్లా చుట్టూ దానేమో ఇట్లా సన్ రేస్ లాగా ఉందన్నమాట ఈ ముక్కు పుడక. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటంటే సిల్వర్ గ్రీన్ ఆ కాంబినేషన్ ఉన్న శారీకి మంచిగా సూట్ అయిపోతుంది, డ్రెస్ అయినా సరే. ఇదేంటంటే ఇట్లా ఓవెల్ షేపు, ఇట్లా ఓవెల్ షేపు చుట్టూ రౌండ్గానేమో సిల్వర్, సెంటర్లోనేమో ఓవెల్ షేప్ ఇట్లా స్టోన్ లాగా ఇచ్చారు. అది స్టోన్ కాదు, ఎనామిల్ పెయింట్ లాగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండి, అన్నీ చాలా బాగున్నాయి. క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. మనకి మళ్ళీ గుచ్చుకోకుండా కూడా నీట్గా ఇచ్చారు, అసలు షార్ప్గా లేవు, అసలు చక్కగా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా కర్వ్ టైప్ ఇచ్చారు. ఆ కర్వ్ టైప్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి గుచ్చుకోదన్నమాట, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇదేమో బ్లూ ఓవెల్ షేపు, అంటే సిల్వర్ బ్లూ కాంబినేషన్ ఉన్న కాస్ట్యూమ్కి బాగా సూటబుల్. ఇదేమో ఇలా రౌండ్గా ఉంది, సెంటర్లో మెరూన్. ఇక మెరూన్ లేకుండా ఎవరికి ఉంటుంది పట్టు శారీ, మెరూన్ శారీ లేకుండా ఎవరికి ఉండదు, ప్రతి ఒక్కరికి మెరూన్ శారీ ఉంటుంది.
సిల్వర్ మెరూన్ కాంబినేషన్ ఉన్న శారీకి ఇది సూట్ అవుతుంది. బాగుంది. ఇది కూడా అంతే రౌండ్ షేప్ వచ్చింది. ఇట్లాగా షార్ప్గా చుట్టూ ఇట్లాగా వీల్ లాగా ఉందండి, ఒక చక్రం టైప్లో ఉందన్నమాట. బాగుంది. ఇది కూడా ఇదైతే చాలా ఇవేంటంటే పార్టీ వేర్గా ఉంది. ఇదేంటంటే చాలా చిన్నగా ఉంది. ఇది బాటిల్ గ్రీన్, సిల్వర్ బాటిల్ గ్రీన్. ఇదేంటంటే డైలీ మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగా సూట్ అవుతుంది. ఇది సూపర్ ఉంది. ఇది ఓన్లీ సిల్వర్ అండి. ఇది టెంపుల్స్కి బాగుంటుంది, ఎందుకంటే స్వస్తిక్ టైప్ వచ్చింది. సెంటర్లో స్వస్తిక్ వచ్చి చుట్టూ ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చింది. ఇది టెంపుల్స్కి అట్లా ఫెస్టివల్స్ అప్పుడు బాగుంటుంది. ఇదైతే అసలు డిజైన్ అయితే చుట్టూ ఇట్లాగా 5 లవ్ సింబల్స్ ఉన్నాయండి. ఇది యంగ్స్టర్స్కి బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే ఇట్లాగా చుట్టూ హార్ట్ సింబల్స్ వచ్చినాయి, సెంటర్లో పర్ల్ వచ్చింది, చుట్టూ 5 వచ్చినాయి హార్ట్ సింబల్స్. సూపర్ ఉంది అసలు. ఇది చాలా యంగ్స్టర్స్కి అయితే చాలా సూటబుల్ ఈ ముక్కు పుడక. ఇక ఇదైతే నా ముక్కుకి బాగా సూటబుల్ అండి. చాలా పెద్దగా ఉంది కదా, ఇది నా ముక్కుకి అయితే మంచిగా సూటబుల్. అసలు చాలా బాగుంది ఇది. అసలు ఇది కెమెరాలో కూడా కనపడదండి, అంత బాగుంది. డిజైన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు. అంత ఇట్లాగా జిగ్జాగ్ డిజైన్ లాగా చాలా బాగా ఇచ్చారు. అసలు చాలా స్కిల్డ్గా చేశారు. ఇది నేను అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కష్టం. కెమెరాలో కూడా కనపడదు, నాకు డౌటే ఇది కనపడదని. సూపర్ ఉంది. ఇది చాలా గ్రాండ్ పార్టీస్కి బాగుంటుంది. ఇది కూడా చాలా చక్కగా చిన్న వీల్ అండి. అది ఇందాక చూపించింది పెద్ద వీల్ అయితే ఇదే చిన్న వీలు. ఇది కూడా సిల్వర్ చుట్టూ వచ్చింది, మధ్యలోనేమో ఇట్లా డిజైన్ వచ్చింది, స్టార్ టైప్లో డిజైన్ వచ్చింది. అసలు ఇదైతే నా ఫేవరెట్ అండి. ఇది సిల్వర్ బ్లాక్. నాకు చాలా ఉంటాయి సిల్వర్ బ్లాక్ కాంబినేషన్ శారీస్, చాలా ఉంటాయి నా దగ్గర. ఇది నాకు కంపల్సరీగా దీన్ని పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తాను. ఇంకా చాలా బాగుంది. ఇదేంటంటే మధ్యలోనేమో బ్లాక్ స్టోన్ వచ్చింది, చుట్టూతనేమో ఇట్లా కరువు టైప్లో వచ్చింది మొత్తం. బాగుంది. ఇది కూడా అసలు ఇది ఎక్కడైనా చూసారా దీన్ని? హాఫ్ మూన్ ముక్కు పుడక. ఇది ఎంత బాగుంది, చాలా బాగుంది అసలు. ఇది కూడా చాలా ఇప్పుడు ఏంటంటే యంగ్స్టర్స్కి చాలా ఏంటంటే ఫ్యాషన్ మోడర్న్ డ్రెస్సెస్ వేస్తారు కదండి, వాళ్ళకి బాగా సూట్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది కూడా రౌండ్ షేప్. అంటే ఇక అసలు అందరికీ ఫేవరెట్ కదా ఆ షేప్ అనమాట. ఎవరైనా పెట్టచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా పెట్టచ్చు ఈ షేప్. ఇది కళావరి టైప్లో ఉందండి, డైమండ్ షేప్. కళావరి అంటే షేప్ డైమండ్, కానీ డిజైన్ మాత్రం కళావరి డిజైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది అసలు. మొత్తం 12 ముక్కు పుడకలండి. ఇక ఫుల్ అసలు ఇక నా లైఫ్ లాంగ్ ఇవే సరిపోతాయేమో అనిపించింది నాకు ఇవి రాగానే. జస్ట్ ఇట్లా కొంచెం ఇట్లా అనుకోవటం, ఇలా పెట్టేసుకోవటమే. బాగుంది కదా. ఇది మెయిన్, ఇది అసలు మెయిన్ వెనక ఇది కనబడుతుందా చిన్న? ఈ కరువు టైప్. అసలు ఆ కరువు టైప్ రావడం వల్ల ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు గుచ్చుకోవటము, అనీజీ ఉండటం అది ఏమి ఉండదు, జారిపోవటం అలాంటివి ఏమి ఉండదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా బాగున్నాయండి అసలు. డజన్ ముక్కు పుడకలు 200 చేంజ్ అనమాట, 220 అంత. ఇవన్నీ కలిపి ఎంజాయ్ చేశారా ముక్కు పుడకలను చూసి? అందరు తెప్పించుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్, క్వాలిటీ వైజ్గా కూడా బాగుంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు మ్యాచింగ్ వైజ్గా కూడా అన్నీ సూట్ అవుతాయి చక్కగా. ఓకే, అలసిపోయానండి. ఈ ముక్కు పుడకల గురించి చెప్పి అలసిపోయాను. ఇంకెళ్ళి తినాలి. Thanks for watching. See you next video. Bye bye.